అనగనగా ఒక ఊరిలో గంగమ్మ అనే ముసలమ్మ ఉండేది. ఆమె కొడుకు వరదయ్య, కోడలు వనజ. గంగమ్మ పరమ గయ్యాళి, మహాపిసినారి. గుడిసె వెనక పెరట్లో ఒక చిన్న మడిలో వంగ తోటను పెంచుతూ ఉండేది. తోటలో కాసిన వంకాయలన్నింటినీ సంతలో అమ్మేసి ఆ వచ్చిన సొమ్మును ఒక రాగి ముంతలో దాచి ఆ ముంతను ఎవ్వరూ చూడకుండా పెరట్లో గొయ్యి తీసి కప్పెట్టేది. ఒక్క వంకాయను తాను తినేది కాదు, తన వాళ్లకు తిన్నిచ్చేది కాదు. ఒకరోజు గంగమ్మ పొరుగురు వెళ్లవలసి వచ్చింది. ఊరికి వెళుతూ తోటలోని వంకాయలను లెక్క పెట్టుకుని మరీ వెళ్ళింది. ఈ సంగతి తెలియని వనజ ఓ 10 వంకాయలను కోసుకుని గుట్టు చెప్పుడు కాకుండా వండుకొని తినేసింది. ఊరు నుండి తిరిగొచ్చిన గంగమ్మ మడిలోని వంకాయలను లెక్క పెట్టుకుంది. 10 వంకాయలు తక్కువ అవుతున్నాయి. పట్టరాని కోపంతో కొడుకు వరదయ్యను పిలిచి అడిగింది. ఏమో నాకు తెలీదు అన్నాడు. కోడలు వనజను అడిగితే